బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యేకు హరీష్ రావుకి అయితే సిట్ నోటీసు జారీ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి కూడా సిట్ నోటీస్ జారీ చేసి ఈ రోజు విచారణకు హాజరు కావాలని చెప్పేసి కూడా నోటీసులో పేర్కొంది. ఈ నేపథ్యంలో హరీష్ రావు అయితే జూబ్లీహిల్స్లోని సిట్ ఆఫీస్కి అయితే వచ్చారు. లోపలికి విచారణకు హాజరయ్యారు. అయితే దీనితో మనతో మాట్లాడడానికి బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు గారు మనతో ఉన్నారు. సో ఆయన ఏమంటారో తెలుసుకున్నాం. నమస్తే సార్, చూస్తున్నారు కదా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ గత కొద్ది రోజులుగా కొనసాగుతుంది. రీసెంట్ గా ఇప్పుడు హరీష్ రావు గారికి నోటీస్ ఇచ్చారు, మీరేమంటారు? ఫోన్ ట్యాపింగ్ కేసు గతంలో 2 ఏళ్ల బట్టి తోడతారు. నా మీద తోడిండు, హరీశానంద్ మీద తోడిండు, కేటీఆర్ గారి మీద తోడిండు, కేసీఆర్ గారి మీద తోడి ఏడ దొరుకుతలేదు. కావాలని ఇప్పుడు ఆయన ఆల్రెడీ సుప్రీంకోర్టులో స్టే కూడా ఉన్నది. కావాలని ఇలా కొత్త కేసు తోడి దాన్ని పిలవడం. మాకు ఉద్దేశం ఏంటంటే ఈ మున్సిపాలిటీ ఎన్నికల లోపల డిస్టర్బ్ చేయాలి. మేము మున్సిపాలిటీ ఎన్నికలలో ప్రచారం కోసం ఉన్నాయి. నేను ఈ రోజు 2-3 మున్సిపాలిటీలో మీటింగ్ పెట్టుకున్నాను. మేము హరీష్ రావు గారిని అరెస్ట్ చేస్తానంటే మేము ఎందుకు ఊరుకుంటాం? వీడికి రావటం జరిగింది. నేను ఒక్కటే చెప్తున్నా, కావాలని రాజకీయాల కోసం రోజు ఒక డ్రామా. కాళేశ్వరం మీద కేసులని, అది అసెంబ్లీ బి ఫార్ములా ఇదని అదని ఇదంతా డిస్టర్బ్ చేసేందుకే రేవంత్ రెడ్డి ఒక మూర్ఖుడు. ఇప్పటికైనా ఆయన బుద్ధి, ఒక ముఖ్యమంత్రి స్థానంకి వచ్చినాక కూడా ఆయన బుద్ధి మారతలేదు. పిచ్చి పిచ్చిగా గద్దెరుగులో కొడతాం. ఎన్ని 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 పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు. ఇది కావాలని పెట్టింది, ఇది నిలిచేది కాదు. ఏ పోరాటానికి ఇప్పుడు హరీష్ రావు గారి మీద 100 కేసులు ఉన్నాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టింది, ఉద్యమం అప్పుడు పెట్టిండు. ఆయన జైల్లో పోయిండు, ఎన్నో పోయిండు. నేను కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్లో 10 సార్లు చేరిపోయాను. మాకేం భయపడేది లేదు, సరెండర్ అయ్యేది లేదు. దేనికైనా చూద్దాం. ప్రజలు మాయంబడి ఉన్నారు. పిచ్చి పిచ్చి కేసులు పెట్టి మున్సిపాలిటీ ఎన్నికల లోపల డ్రామా చేయాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు దాదాపు విచారణ పూర్తి అయిపోయింది అన్న సందర్భంలో మరి ఇలాంటి కావాలని పెట్టారు. ఇది కావాలని డిస్టర్బ్ చేయాలి, మున్సిపాలిటీ ఎన్నికలలో ఆగమాగం చేయాలని ఇది ఒక కార్యక్రమం తీసుకోవడం జరిగింది. చూసారు కదా, ఇది కావాలనే సీఎం రేవంత్ రెడ్డి ఆడిస్తున్న నాటకం అని చెప్పేసి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని రోజులు విచారణ సాగుతుంది, ఎప్పటికైనా విచారణ పూర్తి కాదా? ఇప్పటికే హరీష్ రావు సుప్రీంకోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకున్నప్పటికీ కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారని చెప్పేసి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు గుర్తు చేస్తున్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా భయపడే పరిస్థితి లేదని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్, వన్డే తెలుగు, హైదరాబాద్.